సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఇప్పుడు చూస్తే ఒక లాస్ట్ 2 వీక్స్ నుంచి యుద్ధ వాతావరణం వల్ల ఇండియన్ మార్కెట్లే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లు అన్ని కంట్రీస్లో కూడా అండర్ పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఒక రకంగా చూస్తే పడిపోతూ ఉన్నాయి. దెర్ ఈజ్ నో లిమిట్ లాగా ఎవ్రీడే 1%, 2%, 3% కూడా మార్కెట్స్ పడిపోతూ ఉన్నాయి. మనం ఇండియన్ మార్కెట్లో చూసినా సరే 22,000 దగ్గరకు వచ్చేసింది నిఫ్టీ. సో ఇంతగా పడిపోతున్నప్పుడు సైమల్టేనియస్లీ పోనీ అదే ఈక్విటీ మార్కెట్స్ పడిపోతున్నాయి కదా, వేరేవైనా బాగున్నాయంటే అవిటి పరిస్థితి కూడా అలాగే ఉంది. మీరు గోల్డ్ చూసుకున్న డే ఆన్ డే పడిపోతుంది, వెరీ హైలీ వోలటైల్ అయిపోయింది. 1,70,000, 1,80,000 దగ్గర ఉన్న గోల్డ్ ఇప్పుడు 1,27,000, 28,000, 30 దగ్గరకు వచ్చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏమి చేయాలి? క్రూడ్ కూడా ఒకవైపు పెరుగుతూ ఉంది. సో జనరల్గా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరగాల? మన యాజ్ ఎ ఇన్వెస్టర్, కొత్త ఇన్వెస్టరే కానివ్వండి, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ ఎవరికైతే పోర్ట్ఫోలియో ఉందో ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ పోర్ట్ఫోలియోలోంచి ఏవి ఉంచాలి, ఏవి తీయాలి, ఆరు అమ్మాలా, ఓపిక్గా ఉండాలా, ఇంతకుముందు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం చూసుకుంటే ఇన్వెస్టింగ్ యుద్ధం టైంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఇండియన్ ఇన్వెస్టర్స్? నేను చెప్పినట్టు మార్కెట్స్ పడిపోతూ ఉన్నాయి, క్రూడ్ పెరుగుతూ ఉంది, గోల్డ్ హైలీ వోలటైల్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసుకుంటే నేను చెప్పినట్టు ఈక్విటీ మార్కెట్స్ ఫుల్లీ ప్రెషర్గా ఉన్నాయి. ఆఫ్టర్ లాంగ్ టైం ఇంతగా పడిపోయాయి. క్రూడ్ ఆయిల్ 120 దాకా వెళ్ళిపోయింది. ఈ యుద్ధం ఇంకొక 2 వారాలు ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం $150 వెళ్ళినా కానీ మనం సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటప్పుడు ఏంటంటే మనం ఇండియన్ ఎకానమీ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి ఎక్కువగా 85% వరకు చేస్తున్నప్పుడు కరెంట్ అకౌంట్ డిఫిసిట్ పెరుగుతుంది. దాంతోపాటు ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఒక్క సెక్టర్ కాదు, మన డైరెక్ట్ లైఫ్లోనే కాదు, మల్టిపుల్ సెక్టర్స్ మీద కూడా ఎఫెక్ట్ పడి మీ ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ మీద, వాటి పర్ఫార్మెన్స్ మీద కూడా పడుతుందన్నమాట. సో క్రూడ్ ఆయిల్ మచ్ డీపర్ అండ్ మచ్ అంటే బ్రెడ్త్ ఎక్కువగా ఉన్న ఇంపాక్ట్ ఉంటుంది. అట్లాగే గోల్డ్ కూడా, పోనీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే హిస్టారికల్లీ గోల్డ్ ఈజ్ ఎ సేఫ్ హెవెన్. సో ఇట్లా మార్కెట్లు పడిపోయినప్పుడు గోల్డ్ వైపు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ ఈసారి అక్కడ కూడా ఆశ్రయం దొరకట్లేదు ఇన్వెస్టర్స్కి. ఎందుకంటే అటు ఒకటి ఎవరైతే ఇంతకుముందు లాభాలు వచ్చాయి, ఈసారి ఏంటంటే గోల్డ్ రీసెంట్లీ మంచి 1.5 ఇయర్ బ్యాక్ కొన్న వాళ్ళందరూ డంప్ చేస్తూ ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉన్నారు. సెకండ్, షార్ట్ కవరింగ్స్ చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద పొజిషన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో. థర్డ్, మన ఈ కంట్రీస్ ఏవైతే యుద్ధం వల్ల ఇంపాక్ట్ అయినాయో వాటి గోల్డ్ని సెల్ చేసి, ఎందుకంటే మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ లేదు, అక్కడ అనుకున్నట్టు ఏమి జరగట్లేదు, సో వాళ్ళు కంపల్సరీ గోల్డ్ సెల్ చేయాల్సి వస్తుంది. సో ఇన్ని రకాల ఇబ్బందుల వల్ల గోల్డ్ అనేది రోజు రోజుకు పడతా ఉంది. దెన్ రూపీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇండియన్ రూపీ కూడా 93 క్రాస్ అయిపోయింది, అది కూడా డిప్రిషియేట్ అవుతూ ఉంది. సో దీనివల్ల ఇన్వెస్టర్స్ ఏంటంటే ఫుల్ ప్రెషర్ గురవుతున్నారు. మనం చూసుకుంటే ఏం చేస్తున్నారు ఇన్వెస్టర్స్? ప్యానిక్ సెల్ చేస్తున్నారు. సో అదే చేయకూడదు అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్యానిక్ సెల్ చేయకూడదు. ఎందుకు అనేది కూడా చెప్తాను. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హిస్టరీ షోస్ ఏంటంటే ప్యానిక్ సెల్లర్స్ ఎప్పుడు కూడా లాసెస్లో మార్కెట్లోంచి బయటికి వెళ్తారు. ఎవరైతే పేషెంట్ ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఓపిక ఎక్కువగా ఉందో మార్కెట్లో, వాళ్ళు ఎప్పుడు కూడా బిల్డ్ చేశారు వెల్త్. దానికి ఎగ్జాంపుల్ ఇదేదో మన సొంతంగా చెప్పేది కాదు, హిస్టరీ చెప్తోంది, డేటా చెప్తోంది. మనం చూసుకుంటే 1999లో కార్గిల్ వార్ యుద్ధం వచ్చినప్పుడు కూడా నిఫ్టీ నియర్లీ 25% పడిపోయింది. ఆ లెక్కను చూస్తే ఇప్పుడు 25,500 దగ్గర ఉన్నది. 25% అంటే దగ్గర దగ్గర 20,000 వరకు వచ్చినా కానీ అంత కూడా పర్లేదు ఇంకా ఎట్. బట్ ఏమైంది, మళ్ళీ 6 మంత్స్లో రికవరీ అయింది. సేమ్ వే 9/11 అయినప్పుడు 2011లో మనకి అమెరికాలో జరిగినప్పుడు, 2001లో జరిగినప్పుడు కూడా మార్కెట్స్ చాలా పడిపోయాయి, కరెక్షన్ అయింది. బట్ విత్ ఇన్ 1 ఇయర్ రికవరీ అయ్యాయి. మనకి గల్ఫ్ వార్, ఇదే గల్ఫ్ వార్ 2003లో కూడా జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్లో నిఫ్టీ 5 టైమ్స్ పెరిగింది. సేమ్ వే కోవిడ్ టైంలో మార్కెట్ చూసుకుంటే 2020లో 50% పడిపోయింది మార్కెట్. బట్ ఒక 6 మంత్స్లో రికవరీ అయింది.
వితిన్ 1 ఇయర్ ఫ్రమ్ కోవిడ్ అయిపోయాక 1 ఇయర్లో ఆల్ టైమ్ హై హిట్ అయింది. సో హిస్టరీ ఏం చెప్తోంది, దిస్ ఈజ్ నంబర్స్ నిజంగానే జరిగిన నంబర్స్, ఇవేవో ఎవరో చెప్తున్న నంబర్స్ కాదు. సో హిస్టరీ ఆల్వేస్ సేస్ ఒకసారి యుద్ధం ఆగిపోతే మార్కెట్స్ రికవరీ కూడా ఫాస్టర్ ఉంటుంది. దట్ ఈస్ ఒక ఇన్స్టెన్స్ కాదు, అట్లీస్ట్ 8 to 10 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. సో జనరల్గా ఏంటంటే దెర్ ఈజ్ ఎ సేయింగ్ ఏంటంటే, బీ ఫియర్ఫుల్ వెన్ అదర్స్ ఆర్ గ్రీడీ. అందరూ ఎక్కువగా ఏమంటారు, ఆశ ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు భయపడతా ఉండాలి. బట్ వెన్ అదర్స్ ఆర్, అందరూ భయపడుతున్నప్పుడు యూ నీడ్ టు బీ గ్రీడీ, అంటే నువ్వు ఆశ ఎక్కువ ఉండాలి. సో ఇది వారెన్ బఫెట్ చెప్పింది. సో ఇది కరెక్ట్లీ అప్లై అవుతుంది మార్కెట్స్లో. ఇప్పుడు అందరూ భయపడతా ఉన్నారు, ప్యానిక్ సెల్ చేస్తున్నారు. సో యాజ్ ఎ ఇన్వెస్టర్ వీ షుడ్ బి ఆపోజిట్ టు దాట్. సో ఇప్పుడు చూసుకుంటే మరి ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఏం చేయాలంటే వాళ్ళ పోర్ట్ఫోలియో ఒకసారి రివ్యూ చేసుకోవాలి. అయినంత వరకు లార్జ్ క్యాప్స్ హోల్డ్ చేసి పెట్టుకోండి, కొంచెం డీసెంట్ సైజ్. ఇందులో కూడా ఏంటంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న బ్లూ చిప్స్ కానీ, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎస్ఐపీస్ ఉన్నాయి కంటిన్యూ చేయండి. బికాజ్ మార్కెట్ డిప్స్ ఆర్ ద రీజన్స్, అంటే మనం కొంటామో అదే బయింగ్ ఆపర్చునిటీ ఎస్ఐపీలకైతే. సో ఎగ్జిట్ సిగ్నల్స్ లేని స్టాక్స్లో, అంటే కొన్ని మాత్రం యుద్ధం వల్ల మరీ ఎక్కువ డిప్ ఇంపాక్ట్ అవ్వచ్చు, అలాంటివి కావాలంటే 1-2 స్టాక్స్లోంచి ఎగ్జిట్ అవ్వండి. బట్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ని ఇప్పుడు లార్జ్ క్యాప్లో పెట్టుకుంటే యూ విల్ నెవర్ ఫెయిల్, బికాజ్ అవి రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటాయి. దెన్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఎక్కువగా డిఫెన్స్ సెక్టర్ వాటికి రొటేట్ చేసుకోండి. డిఫెన్సివ్ సెక్టర్స్, నాట్ డిఫెన్స్ సెక్టర్ బట్ డిఫెన్సివ్ సెక్టర్స్. సో డిఫెన్సివ్ సెక్టర్స్ ఏంటి? ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ. బికాజ్ ఇక్కడ రూపీ పడిపోతుంది కాబట్టి ఐటీ స్టాక్స్ విల్ పర్ఫార్మ్ వెల్, అండ్ అవుతున్నాయి కూడా. అండ్ ఆల్సో డిఫెన్స్ పిఎస్యూస్, ఎందుకంటే యుద్ధం జరుగుతున్నాయి. మనం చూసాం ఇవాళ కూడా యుఏఈ ఇండియా నుంచి కొన్ని మిసైల్స్, కొన్ని సిస్టమ్స్, డిఫెన్స్ సిస్టమ్స్ కొనబోతూ ఉంది. సో ఇవి యూజువల్లీ ఇట్లాంటి యుద్ధ సమయాల్లో రెసిలియంట్, అంత ఎక్కువగా పడిపోకుండా మీ పోర్ట్ఫోలియోని కాపాడతాయి. సో మీ పోర్ట్ఫోలియోలో కొంచెం అవసరం ఉంటే చేంజెస్ చేసి ఈ స్టాక్స్ కొనుక్కోండి. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే అప్పు తెచ్చి లీవరేజ్ చేయకండి. మీ ఎంటీఎఫ్ వాడతారు చాలామంది. ఈ టైంలో ఇట్ ఈస్ నాట్ గుడ్ టైం. మార్కెట్స్ బాటమ్ ఎప్పటివరకు వెళ్తాయో తెలియనప్పుడు ఎంటీఎఫ్ పెట్టేసుకొని మనం ఎక్కువగా లీవరేజ్ పొజిషన్స్ తీసుకున్నామంటే మాత్రం ఇంకా మార్కెట్స్ పడిపోతే మనం ఫండింగ్ చేయలేక, లిక్విడిటీ తీసుకురాలేక చాలా ఇబ్బందులకు గురవుతాం. సో అందుకోసం అవాయిడ్ చేయండి లీవరేజ్. అండ్ ఈవెన్ కంపెనీస్ విచ్ ఆర్ లీవరేజ్డ్ ఆల్సో అవాయిడ్ చేయాలి. ఈ టైంలో స్పెక్యులేషన్ ఎక్కువగా ఉన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, ఎక్కడైతే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ లేదు బట్ స్పెక్యులేషన్ ఎక్కువ ఉన్న వాటిల్లోంచి కూడా దూరంగా వెళ్తే మంచిది. ఎస్పెషల్లీ ఇప్పుడు మన కేసులో కొన్ని ఇంటర్నెట్ బేస్డ్ ఆర్ యాప్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, వాటి కొంచెం దూరంగా ఉంటే బెటర్. సో ఇప్పుడు ఏంటంటే ఆ చిన్న చేంజెస్ చేసుకున్నాక గోల్డ్ అండ్ క్రూడ్ మనం ఇప్పుడు చూసుకుంటే ఎలా రెస్పాండ్ అవుతున్నాయో చూద్దాం. ఫస్ట్ గోల్డ్ ఏం జరుగుతుంది, ఈసారి పడిపోతూ ఉంది. ఇవాళ కూడా చాలా పడిపోయింది. మండే మనం చూసుకుంటే ఇక్కడ కూడా మీకు ప్యానిక్ సెల్ చేయకపోవడమే మంచిది గోల్డ్లో. ఎందుకంటే షార్ట్ టర్మ్ ఈ కరెక్షన్స్ జనరల్గా నార్మల్, బికాజ్ యుఎస్ డాలర్ అనేది ర్యాలీ అవుతోంది, దానివల్లనే గోల్డ్ పడిపోతుంది. దట్ ఈస్ ద వన్ రీజన్. అండ్ ఒకసారి యుద్ధం తర్వాత ఇది క్విక్లీ నార్మలైజ్ అవ్వచ్చు అండ్ గోల్డ్ కూడా మళ్ళీ కరెక్షన్కి వెళ్ళి మళ్ళీ పైకి రావచ్చు. సేమ్ హిస్టారికల్లీ చూస్తే ఏంటంటే 6 to 12 monthsలో గోల్డ్ మళ్ళీ ఆపర్చునిటీ కొనుక్కోవడానికి ఇంకా. సో ఇది గోల్డ్ అట్లని చెప్పి గోల్డ్తో నింపొద్దు. 10 to 15% ఇప్పుడు కూడా పడిపోతున్నా కానీ 10 to 15% కన్నా మీ పోర్ట్ఫోలియోలో ఎక్కువగా చేయొద్దు. అట్లాగే ఇక్కడ క్రూడ్కి వస్తే మాత్రం మనం తెలుసు, ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రూడ్ పెరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు పెరుగుతుందో ఎవరికి తెలియదు. ఆ యుద్ధం ఎటువైపు టర్న్ చేస్తుందో తెలియదు. ఇరాన్ ఒప్పుకుంటుందా విరమణకి ఏదైనా, ఆర్ కొంచెం యుద్ధం తగ్గితే మాత్రం ఇబ్బంది ఉండదు. బట్ దాంతోపాటు ఏంటంటే కొన్ని సెన్సిటివ్ సెక్టర్స్ ఉన్నాయి, వీటిని అవాయిడ్ చేయాలి. ఎయిర్లైన్స్ కానీ, పెయింట్స్ కానీ, లాజిస్టిక్ సెక్టర్స్. వీటి నుంచి లాభ పొందే సెక్టర్స్ లైక్ ఓఎన్జీసీ కానీ, ఆయిల్ ఇండియా ఏవైతే ఉన్నాయో ప్రైమరీ ప్రొడ్యూసర్స్, వీటిల్లో చేయొచ్చు. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ చేసుకోవడం అనేది ఈ టైంలో, యుద్ధం సమయంలో, ఇట్లాంటి ట్రబుల్ టైంలో, ఇట్లాంటి హైలీ వోలటైల్ టైంలో చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు చూసుకోండి మీ పోర్ట్ఫోలియోలో లార్జ్ క్యాప్ ఈక్విటీ ఆర్ నిఫ్టీ ఇండెక్స్ ఏదైనా పర్లేదు 35 వరకు ఉంచుకోవచ్చు. అండ్ లిక్విడ్ ఫండ్ ఆర్ షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ ఇవి ఒక 25% పెట్టుకోండి. గోల్డ్, నేను చెప్పినట్టు గోల్డ్ ఆర్ సిల్వర్ రెండు కలిపి కూడా 15%, వెదర్ ఇట్ ఈస్ ఈటీఎఫ్సే కానివ్వండి ఆర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ కానివ్వండి.
దెన్ ఇంటర్నేషనల్ ఈక్విటీ కూడా ఇట్స్ మేక్ సెన్స్ లాట్. ఎవరైతే కొంచెం సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో ఒక 10% వరకు అది కూడా పెట్టుకోవచ్చు. దెన్ డిఫెన్సివ్ స్టాక్స్ మాత్రం ఒక 10% ఉంచుకోవాలి. అండ్ కొంచెం ఎమర్జెన్సీ బఫర్, ఏ రోజు ఆపర్చునిటీస్ వస్తాయో తెలియదు కాబట్టి ఒక 5-7% ఈక్విటీలో ఇలా పెట్టుకుంటే ఏంటంటే మీకు రికవరీ విల్ బి ఫాస్టర్ అండ్ కొంచెం స్టేబుల్గా ఉంటుంది. ఈవెన్ యుద్ధం ఇంకో 2-3 నెలలు కంటిన్యూ అయినా సరే. కొత్త ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఇన్ని రోజులు మార్కెట్స్ ఎక్కువ వాల్యుయేషన్స్ ఉన్నాయి, నేను ఎంటర్ కానని పక్కన ఉంటారు. ఇప్పుడు మార్కెట్స్ పడిపోయాయి కదా అని చాలామంది వస్తున్నారు. సో మరి వాళ్ళు ఎక్కడ పెట్టాలనే క్వశ్చన్ చాలా కామన్. సో అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా వాళ్ళకు కూడా నేను చెప్పే సజెషన్, ఎస్ఐపితో స్టార్ట్ చేయండి. లంసం ఒకేసారి చేయొద్దు. యూ డోంట్ నో మీ డిసిషన్స్ ఎటువైపు మార్కెట్స్ ఇంకా ఎంతవరకు పడతాయో తెలియదు. మీరు పెట్టిన స్పెసిఫిక్ స్టాక్ ఆర్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో తెలియదు. చేసినా కానీ కొంచెం డైవర్సిఫైడ్ లంసం చేయండి. దెన్ ఇప్పుడు కూడా కొత్త ఇన్వెస్టర్ కూడా ఎమర్జెన్సీ ఫండ్స్ని తీసుకొచ్చి ఇందులో పెట్టద్దు. మీ అడిషనల్ క్యాపిటల్ మాత్రమే పెట్టండి. ఎమర్జెన్సీ ఫండ్స్ ఒక 6 to 12 మంత్స్కి ఎప్పుడు మన దగ్గర ఉంచుకున్నాకే అడిషనల్ డబ్బులే మాత్రం ఇన్వెస్ట్ చేయండి. సింపుల్గా మీకు అర్థం కాకపోతే, ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేకపోతే మాత్రం గో విత్ ఇండెక్స్ ఫండ్స్. ఎవరైనా గైడ్ చేసేవాళ్ళు ఉన్నారంటే మాత్రం స్పెసిఫిక్ స్టాక్స్ కానీ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేయించుకోండి ఒక ఫండ్ అడ్వైజర్తో. అట్లాగే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యూస్ వినండి, బట్ న్యూస్ని ఫాలో చేయొద్దు ప్రతిదీ కూడా. సో ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ నిమిషంలో ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారో కూడా తెలియదు. ఇట్ ఈస్ బెటర్ డోంట్ ఫాలో, ఓన్లీ న్యూస్ ఫాలో అయ్యి ఇన్వెస్ట్ మాత్రం చేయకండి. యూ విల్ బీ ఇన్ ట్రబుల్. సో కొత్త ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ అవాయిడ్ చేయాలని మనం చూసుకుంటే అక్యుములేట్ చేసుకోవాల్సింది ఈ టైంలో ఎస్పెషల్లీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. మనం చూసుకుంటే మన స్టాక్స్ కూడా హెచ్ఏఎల్ కానీ, బిఈఎల్ లాంటివి, డిఆర్డిఓ వేరే మన బీడిఎల్ స్టాక్స్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే ఏంటంటే యూ హ్యావ్ గుడ్ స్కోప్. బికాస్ వార్ టైమ్ సిచ్యువేషన్లో మనకి ఎక్స్పోర్ట్స్ కూడా వస్తాయి, మన కంట్రీ కూడా ఎక్కువగా స్పెండ్ చేస్తుంది. అట్లాగే ఈ కేసులో ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఓన్లీ రీజన్ ఏంటంటే డాలర్ స్ట్రెంగ్త్ అయింది కాబట్టి నెక్స్ట్ 1 or 2 quarters మంచి రెవెన్యూస్ ఇవ్వచ్చు. దే వర్క్ గుడ్ ఫర్ దిస్ టైం. అట్లాగే ఫార్మా, హెల్త్ కేర్ విచ్ ఇస్ డిఫెన్సివ్ కానీ, ఎఫ్ఎంసీజీ అండ్ ఎసెన్షియల్స్ ఎందుకంటే అవి కూడా కన్జంప్షన్ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ. ఇప్పుడు ఎస్పెషల్లీ యుద్ధం టైంలో క్రూడ్ ఆయిల్ పెరిగినాక వాల్యూ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఈజ్ వెరీ హై. సో అందుకే చాలా స్టాక్స్, రిన్యూవబుల్ స్టాక్స్లో మళ్ళీ రికవరీ అవుతున్నాయి. అవాయిడ్ చేయాల్సిన అయినంత వరకు మాత్రం ఏవియేషన్ స్టాక్స్, బికాస్ జెట్ ఫ్యూయల్ ప్రైజెస్ చాలా పెరిగిపోయాయి. దెన్ ఆటో సెక్టర్, బికాస్ ఇట్లాంటి టైంలో ఏంటంటే కొత్తగా సేల్స్ నంబర్స్ అంత బాగా రాకపోవచ్చు. పెయింట్స్ అండ్ కెమికల్స్, బికాస్ పెట్రోకెమికల్స్ ఆర్ ద ప్రైమరీ సోర్స్ వీటికి. అట్లాగే రియల్ ఎస్టేట్, ఎస్పెషల్లీ ఏంటంటే మిడిల్ ఈస్ట్ ఈజ్ ఎ హ్యూజ్ ఎన్ఆర్ఐ మార్కెట్. ఎవరైతే స్పెక్యులేషన్ రియల్ ఎస్టేట్లో కావాల్సింది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అక్కడ నుంచి చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం వెనకాల పోవచ్చు. అందుకే రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ అవుతుంది. కొన్ని మెటల్స్ అండ్ మైనింగ్స్ మాత్రం ఎక్కడైతే సప్లై చైన్ డిస్టర్బ్ అవుతున్నాయో అండ్ ఏవైతే హైలీ లీవరేజ్ మిడ్ క్యాప్స్ ఉన్నాయో దే కెన్ నాట్ పర్ఫార్మ్ వెల్ ఇన్ఫ్లేషన్ టైంలో, కాబట్టి అట్లాంటి వాటికి కూడా దూరంగా ఉంటే మంచిది. సో దిస్ ఈజ్ ద చెక్ లిస్ట్. ఇప్పుడు క్విక్ చెక్ లిస్ట్. ఒకటి, మీ ఎస్ఐపీలు ఉంటే ప్లీజ్ కంటిన్యూ, కుదిరితే ఇంక్రీజ్ చేయండి, పెంచండి, తక్కువ చేయొద్దు. సో ఎందుకంటే మీకు చీపర్ మోర్ యూనిట్స్ వస్తాయి. సేమ్ వే రీబ్యాలెన్స్ ద పోర్ట్ఫోలియో, చూస్ ఒకసారి కుదిరినంత వరకు. అండ్ మంచి స్ట్రాంగ్ స్టాక్స్ ఉంటే మాత్రం హోల్డ్ చేయండి. 10 to 15% గోల్డ్కి పెట్టండి, ఎక్కువగా పెట్టకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం డిఫెన్సివ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. కొన్ని చెయ్యకూడని పనులు ఏంటంటే పక్కా ఈ టైంలో మొత్తం లిక్విడేట్ చేయకండి ఈక్విటీని. లాసెస్లో బయటికి వెళ్ళద్దు. డు నాట్ ఇన్వెస్ట్ బారోడ్ మనీతో. బారోడ్ మనీ అసలు దూరంగా ఉండండి. అట్లాగే ఇదే బాటం అని చెప్పి మొత్తం లంసం తీసుకొచ్చి చేయకండి. బాటం తెలియదు ఎవరికి. సో అదే ఒక 3-4 సార్లు స్టాగర్డ్గా చేసుకుంటే పెద్ద క్యాపిటల్ ఉన్న 3-4 సార్లు ఇన్వెస్ట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ టైంలో కూడా ఒక కాన్సన్ట్రేట్ చేయొద్దు ఒక సెక్టర్లో. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఈవెన్ ఎట్ దిస్ టైం మేక్స్ సెన్స్, దాన్ని తప్పొద్దు. అండ్ ఈ కాలంలో ఇంకొకటి చూస్తున్నాం, వాట్సాప్లో చాలామంది టిప్స్, ప్యానిక్స్ వాటిని ఆ టెలిగ్రామ్లో విని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. 1-2 సార్లు చెక్ చేసుకొని, ఆర్ మీరు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ తోటో ఒక స్టాక్ అడ్వైజర్ తోటో మాట్లాడి మాత్రమే ఇన్వెస్ట్ చేయండి తప్ప తొందరపడి చేయకండి. సో
ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ ద ఎండ్ ఇట్లాంటి కరెంట్ మార్కెట్ టైంలో మాటికి మార్చాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే దారి ఎంచుకున్నారో దానిలోనే చేయండి. అండ్ కొన్ని రోజులు ఓపిక పడితే పక్కా మార్కెట్ని బీట్ చేసే రిటర్న్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఎవరికైతుందో వాళ్ళకి కాంపౌండింగ్ రిటర్న్స్ వస్తాయి మంచిగా. అండ్ వెల్త్ డిస్ట్రాయ్ కూడా చేసే టైం ఇదే. తొందరపడి చాలామంది ప్యానిక్లో అమ్ముకుంటూ ఉంటారు. నాది 7% డౌన్ అయింది, 10% డౌన్ అయింది పోర్ట్ఫోలియోని. డోంట్ ప్యానిక్. సో మీరు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే రీబ్యాలెన్స్ చేయండి, హోల్డ్ క్వాలిటీ వన్స్, అండ్ కొత్తగా డిప్స్లో యాడ్ చేయండి. న్యూ ఇన్వెస్టర్స్ కొత్తగా మొదలు పెట్టుకోండి. ఇప్పుడు కీప్ ఇట్ సింపుల్ అండ్ స్టే లాంగ్. అండ్ గోల్డ్ కానీ కొంచెం హెడ్జ్ లాగా వాడుకోండి అంతే తప్ప ప్యానిక్ కానీ ఇగ్నోర్ నాయిస్. మస్తు చాలా విషయాలు మనకు తెలియకుండానే న్యూస్ వస్తూ ఉన్నాయి, వాటిని ఇగ్నోర్ చేస్తే చాలు. ఇలా ఈవెన్ డ్యూరింగ్ వాట్ టైమ్ ఆల్సో మీ పోర్ట్ఫోలియోని కొంచెం మార్చుకొని మీ ఆలోచన సరళిని కూడా కొంచెం మార్చుకుంటే మంచి రిటర్న్స్ ఒక 3-4 నెలల్లో యుద్ధం అయిపోయాక వస్తాయి. బికాస్ మార్కెట్స్ హిస్టారికలీ చూసాము, మార్కెట్స్ ఎప్పుడు కూడా కరెక్ట్ అయ్యాయి. దే విల్ కమ్ బ్యాక్ అండ్ ఈవెన్ ఎక్కువగా స్ట్రాంగ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.